నమస్తే, వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ మీడియా. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కింది. ఎన్నికల తర్వాత, లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరగబోతుంది, పెను మార్పు జరుగుతుందని ఇటు రాజకీయ పార్టీలు అంటున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అంటున్నారు. ఇటు బీజేపీ ఏమో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, బీజేపీ అధికారం చేజెక్కించుకుంటుంది అంటున్నారు. అసలు తెలంగాణలో ఏం జరగబోతుంది, దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా నెలకొన్నాయి, రాజకీయాల్లో చాలా మార్పులు నెలకొన్నాయి. రోజుకో కొత్త అంశం వస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని చూసుకున్నట్టయితే కవిత అరెస్టు, ఓటమి, మేడిగడ్డ ప్రాజెక్ట్ కూలడం, ఇవన్నీ జరిగినాయి. అసలు ప్రధానంగా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఏంటి సార్? ఫస్ట్ అయితే మొదటి కారణం స్వయంకృత అపరాధం. రెండవది, కొన్ని పథకాలు ప్రవేశపెట్టేటప్పుడు వాటి కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి అనేది అంచనా వేయడంలో కేసీఆర్ గారు పొరపాటు పడ్డారు. ఆయన ఏం చేశారంటే దళిత బంధు పథకాన్ని బహుశా నేను అనుకుంటా ఎలక్షన్ వాగ్దానంగా పెట్టాలనుకున్నారు. కానీ ఈటెల రాజేందర్ ఇష్యూ వచ్చేసరికి ఆ ఎలక్షన్లో గెలవడం కొద్దిగా కష్టం ఉంది కాబట్టి ఈ పథకాన్ని అప్పుడే దాన్ని బయటికి తీశారు. ఈ యుద్ధంలో ఏ అస్త్రాన్ని ఎప్పుడు వాడాలి అనేది ఉంటుంది. తొందరపడి ఆ దళిత బంధు అనే దాన్ని పోయినసారి కూడా రైతు బంధు ఎలక్షన్స్ ముందు పెట్టారు. రైతు బంధు అంటే ఏంటంటే అది అందరికీ ఒకటిసారి వస్తాయి డబ్బులు, కానీ దళిత బంధులు అట్లా కాదు కదా, అది ఒక 5 ఏళ్లలో పూర్తి చేయాల్సిన స్కీమ్ అది. సో 5 ఏళ్ళు ఎప్పుడు మొదలు కావాలి? ఎలక్షన్ల తర్వాత మొదలు కావాలి. బట్ ఈటెల రాజేందర్ ఇష్యూతోని ఆ అస్త్రాన్ని ముందు తీశాడు. ముందు తీయడంతో అందరికీ రాలేదు, కేవలం ఒక 10%, మ్యాక్సిమం 10%, కొన్ని దిక్కులో 5% కూడా రాలేదు. ఆ వచ్చిన మొదటి పథకం ఎవరికి వస్తుంది? న్యాచురల్గా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి వస్తుంది. రెండవది, ఆ పథకాన్ని అమలు చేయడంలో కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా చెప్పాడు, మా ఎమ్మెల్యేలు అందులో కూడా డబ్బులు ఆశిస్తున్నారు, 2 లక్షలు 3 లక్షలు. వాస్తవాలు చాలా దిక్కులో జరిగింది. అందరు చేశారని కాదు, ఒక 3-4 చేసినా కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద ఉంటుంది. ఇట్లా అట్లా అని అందరు మాట్లాడుకుంటుంటారు. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి కారణాలు. బట్ కేసీఆర్ గారు స్వయంకృత అపరాధం అంతటా మనకు కనబడుతుంది. ఆయన చాలా చేశాడు. ఇంకో లోపం ఏంటంటే వీళ్ళు అన్నీ చేసి ఏది చెప్పుకోలేకపోయారు. మేము కూడా అనుకున్నాము, ఎలక్షన్ అయిన తర్వాత కూడా అనాలిసిస్లో నేను కూడా చెప్పాను, ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చినట్టుగా మనకు కనబడట్లేదు అని. అయితే తర్వాత తెలుసుకుంటే ఏంటంటే 6 లక్షల రేషన్ కార్డ్స్ ఇచ్చారట. ఇచ్చిన రేషన్ కార్డుల విషయాన్ని కూడా వాళ్ళు చెప్పుకోలేదు. అది ఎట్లా జరిగిందంటే ఆన్లైన్లో అప్లై చేశారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్లైన్లో కన్సిడర్ చేశారు. వీళ్ళ నోటీసులో ఉందో లేదో కూడా తెలియదు. అది ఎలక్షన్ అయినాక చెప్తున్నారు మేము ఇచ్చాము. అదే కాకుండా మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇవ్వనని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదనే నిందను మోసారు. అవన్నీ ఆ స్టాటిస్టిక్స్ అన్ని ముందే చెప్పాల్సి ఉండే. అంటే నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చడానికి మేము ఏ రాష్ట్రంలో ఇవ్వనని ఉద్యోగాలు ఇచ్చాము అనే విషయాన్ని చెప్పాలి. అది ఎలక్షన్లకు 4 రోజుల ముందు చెప్తే అది వెళ్ళలేదు. తర్వాత ఏవైతే ఆరోపణలు వచ్చాయో, మేడిగడ్డది కావచ్చు, లేకుంటే అవినీతి కావచ్చు, ఇంకా ఏవైనా పథకాలకు సంబంధించినవి కావచ్చు, వీటిని అడ్రస్ చేయడంలో విఫలమయ్యారు. కేసీఆర్ గారు ఆయన స్పీచ్ అంతా కూడా ఎప్పుడున్నట్టు లేకుండా కొంచెం డిఫరెంట్గా వచ్చింది. అంటే ప్రజలను ఉత్తేజపరచడం కానీ, తన మీద వచ్చిన ఆరోపణలకు గట్టిగా సమాధానాలు చెప్పడం కానీ, ఇదంతా కూడా ఆయన స్పీచ్లలో కనబడలేదు. హితబోధ చేసినట్టుగా ఉన్నాయి ఆ స్పీచెస్ అన్నీ కూడా. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రజలను ఇన్స్పైర్ చేయలేకపోయినాయి ఆయన స్పీచెస్. తర్వాత ఎక్కువ మంది ఎమ్మెల్యేల మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ఒకసారి ఏంటంటే ఒక వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది. రెండోసారి కూడా అతనే కంటిన్యూ అయితే ఆ వ్యతిరేకత చాలా ఎక్కువ అవుతుంది. మూడోసారి కూడా అతనికే ఇచ్చినట్టయితే ఏకపక్షంగా అతను ఓడగొట్టాలనేది ఆ పార్టీ వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. సో ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేయకపోగా ఓటమి కారణమయ్యారు చాలా నియోజకవర్గాల్లో. ఇవన్నీ కూడా ప్రధాన కారణాలని చెప్పొచ్చు. ఆయన పనులు చేయలేదని కాదు, ఫలితాలు ఇవ్వలేదని కాదు. 9.5 సంవత్సరాల్లో విధ్వంసమైన తెలంగాణను చాలా వరకు ఆయన పునర్నిర్మించగలిగారు. అప్పుడు మేము తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు కేసీఆర్ గారిని ఉద్యమంలోకి తీసుకురావడానికి నాకైనా జయశంకర్ గారికైనా
ఎక్కువగా ఆయన కన్విన్స్ అయింది సాగునీటి రంగం, దానికి సంబంధించిన సమస్యలు. ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క జిల్లాలో 300 నుంచి 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి పోవాలి. అది కేసీఆర్ను బాగా ఆకర్షించింది. తెలంగాణ ఎందుకు రావాలి అంటే ప్రాజెక్టులు వస్తలేవు, బోర్లు వేయడానికి రైతులు అప్పులు చేస్తున్నారు, అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి సాగునీరు వచ్చినట్టయితే ఈ ఆత్మహత్యలు ఆగుతాయి, తెలంగాణ బాగుపడుతుంది. ఈ కోణం నుంచి ఆయన ఎంట్రీ ఇచ్చాడు తెలంగాణ ఉద్యమంలోకి. దాన్ని విజయవంతంగా చేయగలిగాడు. చాలా వరకు ఏంటంటే నిండుకుండలాగా తెలంగాణను తయారు చేశాడని చెప్పొచ్చు. మేడిగడ్డ చిన్న ప్రమాదం, అది కేసీఆర్ గారు ఉంటే ఈ పాటికి రెక్టిఫై అయ్యేది. దాని రాజకీయ లబ్ధి కోసం రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడు. కాబట్టి ఒక పెద్ద ఇష్యూ లాగా ఒక భూతద్దంలో పెట్టి చూపెడుతున్నారు దాన్ని. ఆయన మేడిగడ్డ నుంచి ఎందుకు తీసుకున్నాడు నీళ్లు అంటే అది ఒకటే పరిష్కారం. సాగునీటి రంగం మీద అవగాహన ఉన్న ఎవరినైనా మీరు అడిగినట్టయితే వాళ్ళు చెప్తారు, తెలంగాణకు వేరే దిక్కు లేదు. ఇంకా కృష్ణా నదిలో దాదాపు ఎగ్జాస్ట్ అనే వాటర్ అల్మట్టి ఎత్తువేయించినట్టయితే మనకు నీళ్ళ చుక్కరాదు. వచ్చిన నీళ్ళని కూడా రాయలసీమ వాళ్ళు తరుముకు తీసుకెళ్తారు. ఎన్ని బోర్డులు ఉన్నా ఉపయోగం లేదు, ఎన్ని ఆంక్షలు ఉన్నా కూడా వాళ్ళు ఆపరు. కాబట్టి ఆ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులకే నీళ్ళు రావడం అక్కడ కష్టంగా ఉంటుంది. నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ అయితే మనం ఆశించాల్సిన అవసరం లేదు. సో గోదావరి నీళ్ళతోనే నాగార్జునసాగర్ ఆయకట్టుకు కూడా కొంత చేయాలనేది కేసీఆర్ గారు ఆలోచించారు. ఇప్పుడు బసవాపురం దాకా ఇక్కడ కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చే నీళ్లు గ్రావిటీతో నల్గొండ జిల్లా, కొంత యాదగిరిగుట్ట ప్రాంతానికి, ఇదంతా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతానికి ఇవ్వడానికి కూడా ఆయన ఏర్పాట్లు చేశాడు. అంటే ఒక సమగ్ర అవగాహన కేసీఆర్కు ఉన్నది నీళ్ళ మీద. తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఇంతకుముందు చూసినట్టు నాగార్జునసాగర్కే నీళ్ళు ఇస్తుంది, శ్రీరామ్ సాగర్కే నీళ్ళు ఇస్తుంది. కాళేశ్వరం అట్లా కాదు, ఇది ఒక సమీకృత ప్రాజెక్ట్, ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు. తెలంగాణ మొత్తానికి ప్రాణధార ప్రాణహిత నీళ్ళే. కాబట్టి ఆ అవగాహనతో ఆయన ఏదైతే నిర్మించాడో, అవగాహన లేని ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకోవడం లేదు. రేవంత్ రెడ్డి కనుక వెంటనే దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నించి ఉంటే ఈ పాటికి దాదాపు 60-70% పనులు అయ్యేవి. వర్షాలు పడే వరకు దాదాపుగా ప్రాజెక్టు మళ్ళీ చేతిలో ఉండేది. సో దాన్ని ఎన్నికల కోసం ఆయన వాడుకుంటుండు. ఈయన అవినీతి చేశాడు కాబట్టి నాసిరకంగా కట్టాడు, అందుకే కూలిపోయిందని బాగా ప్రచారం చేస్తున్నాడు. నీళ్ళ మీద అవగాహన లేని ప్రజలు, నీళ్ళు కావాలనే కోరిక వాళ్ళకు ఉంది కానీ ఈ ప్రాజెక్టుల గురించి, ఈ నిర్మాణాల గురించి, ఈ ఇంజనీరింగ్ నైపుణ్యం గురించి వాళ్ళకు అవగాహన ఉండదు. నమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు జనంలో ఎట్లుంటుందంటే తెలంగాణ ప్రజల్లో ఆవేశం ఎక్కువ, తొందరగా నమ్ముతారు. ఆ కోపం కూడా తొందరనే వస్తుంది, మళ్ళీ తర్వాత తొందరగానే పోతుంది. సో వీళ్ళు ఏ విషయంలోనైనా లోతుగా వెళ్ళి ఆలోచించే స్వభావం మన తెలంగాణ ప్రజలలో ఇక్కడ కనబడదు మనకు. ఎవరైనా కొద్దిగా కష్టపడి రీసెర్చ్ చేసి చదివే వాళ్ళకే దాని లోతులు తెలుస్తాయి. రాజకీయ నాయకులకు చాలా ఈజీ అయిపోయింది అబద్ధాలు చెప్పి నమ్మించడం అనేది, మోసం చేయడం అనేది. ఎట్లుంటుందంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరిందంటారు, చీలుడి అంటే మహేశ్లుడి అని ఒక సామెత ఉన్నది. అది ఖచ్చితంగా సరిపోతుంది మన ప్రజలకు. ఇప్పుడు వాళ్ళకు కృతజ్ఞత ఉండాలమ్మా, ఓటేసిన ప్రజలకు కృతజ్ఞత ఉండాలి. ఇంటింటికి నీరు ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు అన్నారా? ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటూ ఉండొచ్చు, బట్ 90-95% ఇళ్ళకు నీళ్లు పోయినాయా లేదా? ఇప్పటికి కూడా కుండలు నెత్తి మీద ఎత్తుకొని, బిందెలు ఎత్తుకొని పోవట్లేదు కదా ప్రజలు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పోతున్నారు. ఇంకా ఎక్కడ నీళ్ళ తాగుంటే అక్కడికి బిందెలు ఎత్తుకొని పోతున్నారు. ఆ ప్రాబ్లం ఒక్కటి సాల్వ్ చేసినందుకైనా కేసీఆర్ గారిని మళ్ళీ ఎన్నుకోవాలి. తర్వాత ఎండాకాలంలో కూడా చెరువులు నింపి, సరే కరెంట్ బిల్లులు ఎక్కువ కావచ్చు, డబ్బులు దానికి ఎట్లా పేమెంట్ చేయాలనేది కేసీఆర్ గారికి అవగాహన ఉండొచ్చు. అందుకన్నా ఆ కృతజ్ఞత అయి ఉండాలి. ఎందుకంటే మన చెరువులన్నీ పాడైపోయినాయి, మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ కూడా బాగు చేశాడు. ఇప్పుడు మన దగ్గర ఎట్లుంటుందంటే సూర్యుని చూపెడితే ఏళ్ళను చూస్తారు. కేసీఆర్ చేసిన మంచి పనులను చూడరా బాబు అంటే కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడని చెప్పగానే నమ్ముతారు. కేసీఆర్ ఇంతకుముందు ఉన్నట్టు లేడు కదా, బంగ్లాలు కట్టిండు కదా, వాళ్ళ పిల్లలు బంగ్లాలు కట్టిండు కదా. అంటే ఇది ఈ ప్రజల లోపల ఈ ఆలోచన ధోరణి మారాలి. సూర్యుని చూపెడితే సూర్యుని చూడాలి, నువ్వు ప్రభుత్వంలోకి వచ్చి ఏం చేసావు అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎట్లున్నావు, ఏం తిన్నావు, ఏం చేసావు అనేది కాదు. ఇది రాజకీయాలలో ఈ మార్పు రావాలంటే ప్రజల లోపల ఆ చైతన్యం రావాలి. కేసీఆర్ ఏం చేసిండు అనేది పక్క పెడదాం కాసేపు. కేసీఆర్ చేసిన పనుల ఫలితాలు మనకి ఏమొచ్చినాయి అనేది ఇంపార్టెంట్. నీకు ప్రతి చెరువు బాగుపడ్డది, ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చినాయి, ప్రతి పొలానికి నీళ్ళు వచ్చినాయి. అప్పులు అని చెప్తారు.
ఇప్పుడు ఒక కుటుంబం అప్పు చేసిందంటే ఫస్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏమొస్తుంది, ఈ అప్పు దేనికి పెట్టారు? అవును. తాగడానికి పెట్టిండా, ఆస్తులు కొనడానికి పెట్టిండా, దేనికి పెట్టిండా? నిరర్థకమా ఇది? ఆయన అప్పులు చేసిన తర్వాత 59,000 కోట్లు ఉన్న బడ్జెట్ రాబడి 2 లక్షల కోట్లు దాటింది. అవును. కట్టాల్సిన వడ్డీలు ఈఎంఐలు అన్నీ 70,000 కోట్లే. మరి నువ్వు ఎంతసేపు అప్పులు చేశాడని చెప్తావు కానీ తెలంగాణ రాబడి పెంచిండని ఎందుకు చెప్పట్లేదు? అంటే అర్ధ సత్యాలు అసత్యాలు, ప్రజలు వాటే నమ్ముతారు. అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట రాశాడు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని. అంటే జనాన్ని సిగ్గు లేదు అని అన్నాడు. అగ్గితోని కడుగు సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం అన్నాడు. ఇక్కడ కేవలం ప్రజలను ఒక్కరినే దూషిస్తే కూడా తప్పలేదమ్మా. చేసిన పనులను చెప్పుకోలేని అశక్తతను కూడా మనం ప్రశ్నించాలి. ఇద్దరి వైపు ఉన్న తప్పు. ప్రజలు కూడా అబద్ధాలు నమ్మిళ్ళు, అసత్యాలు నమ్మిళ్ళు, తొందరపాటుతోని సరే ఇవాళ ఒక పశ్చాత్తాపడడానికి, మార్పు చేసుకోవడానికి అవకాశం వచ్చింది ప్రజలకు. సరే వాళ్ళు ఇప్పటికైనా జ్ఞానోదయమై ఒక మంచి ముఖ్యమంత్రిని ఓడించాం మనం, ఆయన మంచి పనులు చేశాడు, ఆయన ఏం చేసిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్ పర్సన్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. పర్ఫెక్షన్ అనేవాడు డిక్షనరీలో ఉంటుంది. పర్ఫెక్ట్ మ్యాన్ ఎవరు ఉండరు, పర్ఫెక్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. జరగవచ్చు ఏవైనా. అవినీతి ఎంత జరిగిందనేది ఇప్పుడు లెక్కలు తీసి ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది. పడ్డప్పుడు అవినీతికి పాల్పడితే శిక్షించాల్సింది ఎవరినైనా. 200 పెన్షన్ ఆయనే 2,000 దాటిచ్చాడు. కళ్యాణ లక్ష్మి ఎవరు అడుగుతిచ్చాడు? ఇన్ని పథకాలు తీసుకొచ్చిన మనిషిని, ఇంత కష్టపడ్డ మనిషిని తెలంగాణ కోసము ఏదో అవినీతి అనే ముద్రేసేసి ఆయన ఇంట్లో కూర్చోబెట్టినట్టయితే నష్టపోయేది ఎవరు? సరే అవినీతి పాల్పడకపోయినా ఆయన దగ్గర డబ్బు ఉంది, వ్యాపారాల్లో రావచ్చు, వాళ్ళ పిల్లలకి ఇద్దరికి వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకి ఏం నష్టం అమ్మా? ఏసీ రూమ్లో కూర్చుంటాడు, ఆయన మంచిగా టైంకి తింటాడు, టైంకి పడుకుంటాడు. ఇప్పుడు నష్టపోయేది ఎవరు? పెన్షన్లు వస్తలేవు, పెంచిన డబ్బులు ఇస్తలేరు, పొలాలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, గోదావరిలో నీళ్ళన్నీ వదిలేసిండ్రు, సముద్రంలో కలిసినాయి. కేసీఆర్ ఉంటే ఇవన్నీ చేసుకోవడం అంటే చేతులారా ప్రజలు తప్పు చేసిండ్రు. ఒక అవకాశం ఉన్నది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లలో చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం వాళ్ళకి దేవుడు ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు కూడా అదే తప్పు మళ్ళీ రిపీట్ చేసి అన్ని సీట్లలో టీఆర్ఎస్ను ఓడించాలనుకోండి, ఇంకా టీఆర్ఎస్ ఉండదు. ఈ ప్రాంతాన్ని రక్షించడానికి ఎవరు కూడా సాహసించరు. ఎవరైనా ముందుకు వచ్చినా ఇంత చేసిన కేసీఆర్కే సున్నం పెట్టిళ్ళు వీళ్ళు, ఇంకా మనం ఎందుకు వీళ్ళ కోసం చేయడం? అంటే ప్రజల గురించి పట్టించుకునే ఆఖరి ముఖ్యమంత్రిగా కేసీఆర్ని చెప్పగలుగుతాం రేపు. ఇంకెవడు పట్టించుకోడు పబ్లిక్ని. 400 పథకాలు ఎవరు అడిగారు? ఏమన్నా పోయి రైతులు మాకు ఈ పథకం కావాలని అడిగారా? అందరి గురించి ఆయనే ఆలోచించి అన్ని స్కీములు తెచ్చి ప్రజల బాధను తన బాధ చేసుకున్న ముఖ్యమంత్రిని ఆరోపణలతో నాకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. కేసీఆర్ చేసిన ప్రతి పనిని నేను సమర్థించాను, చాలాసార్లు నేను విమర్శించాను. అంత మాత్రాన ఆయన మంచి మట్టిలో కలిసిపోతుందా? పశ్చాత్తాపడాలి ప్రజలు, వాళ్ళు చేసిన తప్పు తెలుసుకోవాలి, సరిదిద్దుకునే అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ కేసీఆర్ని యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉంది. నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళ పేపర్ చూశాక. ఎందుకంటే నేను ఇన్ని రోజులు చెప్తున్న మీడియాలో కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో మెదక్ నుంచి పోటీ చేస్తాడు అని అవకాశాన్ని ఆయన వేరే అతనికి ఇచ్చాడు. కేసీఆర్ కనుక ఇప్పుడు పార్లమెంటు పోకపోతే ఇంకా రాజకీయాలలో ఆయన పాత్ర ఏముంటుంది? అంటే ఒక మంచి మనిషిని తెలంగాణ పోగొట్టుకుంటున్నది. ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోతే ఆయన లేకున్న ఫలితం ఏముండదు. వ్యక్తిగా మిగలవచ్చు, కానీ మనకు ఒక యాక్టివ్ రాజకీయ నాయకునిగా ఆయన ఉండాలంటే పార్లమెంట్లో ఆయన వాణి వినిపించాలి, భారతదేశ సమస్యల మీద ప్రజల దృష్టి తీసుకురావాలి. భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నందుకు ఆ పార్టీ సార్థకత అనేది కావాలి. అదంతా పోతుంది. ఇప్పుడు ఆయన పార్లమెంటు పోకపోతే ఇక భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని కూడా ఉపయోగం లేదు కదా. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, మీరు అన్నట్టు చూసుకుంటే వీళ్ళు ఇన్ని చేసి చెప్పుకోలేకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ కూలిన తర్వాత కొంతమేర చెప్పబడ్డారు అనుకోవచ్చా? అంటే ప్రసంగాల్లోనే కానీ కనీసం వాళ్ళు చేసిన వాళ్ళు చెప్పుకోకపోవడమే కానీ ఎందుకు జరిగింది అంటారు అసలు? అంటే ప్రతి వ్యక్తికి టైం లిమిటేషన్ ఉంటుందమ్మా. మోడీకైనా కేసీఆర్కైనా రేవంత్ రెడ్డికైనా ఉండేది 24 గంటలు. 24 గంటలలో ఎన్ని చేస్తాం మనం? ఒక నాయకుడు కేసీఆర్లో ఉన్న బలహీనతలు చెప్తాను నేను. డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేది లేదు ఆయనకి. అంటే ఒక లీడర్కి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటంటే తను చేయాలనుకున్న పనులన్నీ కూడా సమర్థులను వెతికి రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో పెట్టి ఈ పని నువ్వు చేయమని చెప్పాలి.
అది లేదు, ఆ లోపం ఉంది. తర్వాత మీడియా 9.5 సంవత్సరాల్లో కూడా స్పోక్స్ పర్సన్స్ని తయారు చేసుకోలేకపోయారు. టీవీ పెడితే కేసీఆర్ అన్న మాట్లాడాలి, హరీష్ అన్న మాట్లాడాలి, కేటీఆర్ అన్న మాట్లాడాలి, కవిత అన్న మాట్లాడాలి. అసలు స్పోక్స్ పర్సన్స్ ఏరా పార్టీలో? ఇప్పుడు ఎలక్షన్ టైంలో చూసాం మనం, నిరంజన్ రెడ్డి ఇది అగ్రికల్చర్ మినిస్టర్, వ్యవసాయానికి సంబంధించిన సమస్యల మీద ఆయన మాట్లాడాలి. జగదీశ్వర్ రెడ్డి పవర్ మినిస్టర్, ఆయన మాట్లాడాలి. కానీ అన్ని వీళ్ళే మాట్లాడినట్టయితే ఎన్నని మాట్లాడతారు, ఎన్నని గుర్తుంటాయి? ప్రిపరేషన్ ఏది? ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ లాంటి వాడు చూసి చదువుతాడు, అది నామోషి కాదు చదవడం. అంటే మన దగ్గర 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు మాట్లాడే మాటలకే ఇలా వాల్యూ ఎక్కువైంది సోషల్ మీడియాలో. వాళ్ళు చెప్తారు, చూడరా వాడు కాపీ కొడుతున్నాడు, చూసి మాట్లాడుతున్నాడు, నక్కలు కొడుతున్నాడు, వాళ్ళకు విలువ ఇస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే 21st సెంచరీ స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా, అంతకు ముందు కూడా కొంత ఒక 20 ఏళ్ళు వెనక్కిపోతే, లీడర్ అనే పదము ఇంప్లిమెంట్ కావట్లేదు. లీడర్ హ్యాస్ టు లీడ్ ద పీపుల్. ఒక నాయకుడు ప్రజలకు నాయకత్వం వహించాలి, కానీ ప్రజల మాటలను పట్టుకొని దిగజారేవాడు లీడర్ ఎట్లయితాడు? ఇప్పుడున్న నాయకులంతా వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో వాళ్ళు అనుకునే మాటలను బట్టి వీళ్ళు మారుతారు. అది ఎప్పటికీ లీడర్కు శోభనీయదు. లీడర్ అనేవాడు తన దారికి తెచ్చుకోవాలి. ఒక షాక్ అబ్జర్వర్ ఉండాలి. ఎన్నో ఉంటాయి రోడ్డు మీద గుంతలు, ఆ గుంతలను తట్టుకొని ఆ షాక్స్ అన్నీ కూడా ఒక కంఫర్ట్ ఇస్తాయి మనకు. ఆ గుంతల ఎత్తుపల్లాలన్నిటి వల్ల వచ్చే వైబ్రేషన్స్ను తీసుకునేటి షాక్స్. లీడర్ అనేవాడు అట్లా ఉండాలి, షాక్ అబ్జర్వర్ లాగా ఉండాలి. ఎన్ని నిందలు రాని, బురద చల్లని, ముఖం మీద ఉమ్మేయని తను తట్టుకునే శక్తి ఉండాలి. కానీ తన దారికి ప్రజలను తేవాలి, కన్విన్స్ చేసుకోవాలి, నచ్చ చెప్పాలి. ఏ పథకం ఎందుకు పెట్టిండో నచ్చ చెప్పాలి, దాని ఫలితాలు ఎందుకు ఇట్లా వస్తున్నాయో, రాబోయే రోజుల్లో లాంగ్ టర్మ్లో ఎట్లుంటుందో చెప్పగలగాలి. ఇవన్నీ కూడా మాట్లాడే వాళ్ళని తయారు చేసుకోలేదు. ఒకటి, తర్వాత స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వలేదు. ఇన్ని పథకాలు అమలు అవుతున్నాయనే విషయం కూడా ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ సోయి ఉండదు. తర్వాత ఎవరికి వాళ్ళు డిపెండెంట్. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎట్లుంటాయంటే ఇంటి పార్టీలాగానే ఉంటాయి అవి. వాటిలల్లో కాంగ్రెస్లో బీజేపీ కూడా ఇంటి పార్టీ, అది ఆర్ఎస్ఎస్ ఇంటి పార్టీ. ఒక్క కాంగ్రెస్లో మాత్రమే ఆ స్వభావం కనబడుతుంది మనకు. ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు. కొంత విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళైతే చాలా అద్భుతంగా, తులసిరెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. మీడియాకు వస్తే అన్ని నోట్స్ తీసుకొని వచ్చి మాట్లాడేవాళ్ళు. అది లేదు ఇప్పుడు. ఈ 21st సెంచరీలో లీడర్షిప్ అంతా కూడా దరిద్రంగా తయారవుతున్నది. ఈ పార్టీ ఆ పార్టీ అని నేను చెప్పాను. లీడర్ అనేవాడు లక్షణాన్ని వాళ్ళు ఏమాత్రం సంతరించుకోవట్లేదు. వీడు మనకు లాయల్గా ఉంటాడా, వీడు మనకు జోకుతాడా అని చూస్తారు తప్ప అసలు ఏ ప్లేస్లో ఎవరిని పెట్టాలి, కౌన్సిల్లో ఎవరు ఉండాలి, రాజ్యసభలో ఎవరు ఉండాలి, లోక్సభలో ఎవరు ఉండాలి, ఎంతసేపు వాళ్ళకు లాయల్ ఉన్న వాళ్ళని చూస్తారు, లేదా డబ్బు పెట్టి గెలవగలిగే వాళ్ళని చూస్తారు. ఎప్పుడు కూడా అవకాశవాదం, డబ్బు రెండు కలిసి ఉంటాయి. ఈ రెండు రాజకీయానికి తోడైనవి. నువ్వు డబ్బు ఖర్చు పెట్టేటోని తీసుకొచ్చి నిలబెడుతున్నావు. వాడు అంతా 10 రెట్లు సంపాదించడానికి అధికార పార్టీలకే పోతాడు. వాడు ఎందుకుంటాడు నీతోని? ఇప్పుడు అదే జరుగుతుంది కదా. చాలా పార్టీలు ఖచ్చితంగా ఓడిపోయిన పార్టీ నుంచి వెళ్ళిపోయి అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తున్నారు చాలామంది ఎమ్మెల్యేలే. కానీ గతంలో కూడా చూసుకోవచ్చు, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళడం అది కూడా జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం సార్, ఎందుకు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు? అది మార్చడం వల్ల కూడా తెలంగాణ అనే సెంటిమెంట్ పోయింది, దానివల్ల ఈ ఎన్నికల్లో ఓడిపోయారు అని కూడా వినిపిస్తుంది. ఇప్పుడు రాజకీయంలో వ్యాపారమే ముఖ్యమైనది. ప్రజాసేవ అనేది కేవలము షోపుటప్ కోసం చెప్పుకోవడానికే. నిజంగా ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎంత సంపాదించాలి, ఎంత ఖర్చు పెట్టినాము, ఖర్చు పెట్టిన తిరిగి తెచ్చుకోవడమే కాకుండా 10 రెట్లు సంపాదించాలి. ఈజీ మనీ అనేది పాలిటిక్స్లో బాగా వస్తుంది, బయట నీకు అది ఈజీ మనీ కనబడదు. ఇక్కడ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే అవకాశవాదులంతా కూడా ప్రజాప్రతినిధులుగా వస్తున్నారో ఇంకా ప్రజల్ని ఎవరు కాపాడాలి? ప్రజలు ఇచ్చిన డబ్బులకు అకౌంటబిలిటీ ఏముంటుంది? ప్రజలు కట్టే పన్నులన్నీ ఎటుపోతున్నాయి? దీని మీద చర్చే లేదు కదా అసలు. అవును, అవకాశవాదులు అందరినీ తీసుకొచ్చి పార్టీలో నింపుకున్నాడు కేసీఆర్. ఉద్యమకారులందరినీ పక్కకు పెట్టిండు. ఈ అవకాశవాదులు వాళ్ళ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏముంటుంది? ఇంకా పార్టీ ఏం మిగులుతుంది? ఎవరు మిగులుతారు? ఉన్న ఎమ్మెల్యేలు అందరూ చాలా వరకు వెళ్ళిపోతారు. ఇంకా కొత్త రక్తం రావాలి మళ్ళీ. ఒకవేళ కేసీఆర్ గారు కనుక, ఒక కేసీఆర్లో ఉన్న ఒక బెస్ట్ క్యారెక్టర్ కూడా చెప్తాను నేను. ఆయన కనుక నిరుత్సాహపడకుండా
మళ్ళీ ఒక వ్యూహంతో అధికారంలోకి రావాలనుకుంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అడ్డం వచ్చినా ఆగదు అది. ఎందుకంటే అంత గొప్ప వ్యూహకర్త నీకు భారతదేశ రాజకీయాలనే లేడు, తెలుగు రాజకీయాలలో కాదు. తెలంగాణ తెచ్చిన వ్యక్తికి రేవంత్ రెడ్డి మీద అధికారాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం అనేది ఒక పైసా వంతు కాదు అది. ఒకవేళ నిరుత్సాహానికి గురై నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటే ఎవరం కూడా మనం ఆయనను మళ్ళీ తిరిగి తీసుకురాలేము. ప్రజల పట్ల కోపం కనుక వచ్చి ఆయన అలిగి నాకు కొద్దిగా ప్రజలకు అవసరం లేనిది నాకెందుకు అని చెప్పి కనుక వెనక్కి పోయింది అనుకోండి, ఇంకా ఈ తెలంగాణకు విముక్తి లేదు. ఒకవేళ కనుక ఆయన నేను మళ్ళీ శక్తిని సంతరించుకొని తిరిగి రావాలనుకుంటే ఆ పార్టీలో ఒక్క కేసీఆర్ ఉన్నా కూడా తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు. కుటుంబ సభ్యులు, హరీష్ రావు, తర్వాత మిగతా వాళ్ళు ఎవ్వరు లేకున్నా కూడా ఆయన ఒక్కడున్నా కూడా తనకున్న కొండంత బలం ఏంటంటే ఆయన వ్యూహ శక్తి. ఆ శక్తి ముందు ఎవ్వడూ నిలవలేడు ఆయన. అంటే ఎప్పుడు కూడా వెలుగుతున్న సూర్యుడిని మబ్బులు మూసేస్తాయి, కానీ మబ్బులు తొలగిపోయిన తర్వాత మళ్ళీ ఆ వెలుగు అనేది మనకు వస్తుంది. ఆ మబ్బులు గమ్మినాయి ఆయనకు. ఆ మబ్బులు గమ్మడంతోనే ఎలక్షన్లలో ఓడిపోయాడు. అంటే అహంభావం కావచ్చు, ఎవరైతే అనుకుంటున్నారో కేసీఆర్ బాగా అహంకారి, అహంభావం, ఈ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే దానికంటే కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా ఆయన లోపల ఉన్న ఆ వ్యూహ శక్తిని కమ్మేసినాయి. దాన్ని మళ్ళీ ఛేదించుకొని మళ్ళీ ఒకసారి ట్రాక్ మీదకి వచ్చినట్టయితే 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం చూస్తాం. అప్పుడు ఎన్టీ రామారావుకి ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఎన్టీ రామారావును కూడా భారీ మెజార్టీతోనే అన్ని స్థానాల్లో, ఈవెన్ తెలంగాణలో ఆయనను కూడా ఓడించారు. కల్వకుర్తి ప్రాంతంలో ఆయన పోటీ చేసినప్పుడు చిత్తరంజన్ అని ఒక యువకుడు ఎన్టీ రామారావు మీద గెలిచాడు. అదే పరాభవం ఇలా కేసీఆర్ జరిగింది. కానీ కాంగ్రెస్ను కేవలం 26 స్థానాలకు పరిమితం చేసి 200కు పైన స్థానాలతోని ఎన్టీ రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు 5 ఏళ్ల కాలంలోనే. మనం సేమ్ అది కంపేర్ చేయొచ్చు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఏ శక్తిని కూడగట్టుకొని అయితే తిరిగి ప్రజల మద్దతు పొందగలిగి అన్ని స్థానాల్లో గెలిచాడో, కేసీఆర్ ఒక్కడు చాలు ఆ పార్టీని మళ్ళీ పునర్నిర్మించడానికి. ఒక పాము ముసలిదైన తర్వాత కుబుసం విడుస్తుంది. కుబుసం విడిచిన తర్వాత పడుచు పాములాగా అది ఎగిరి దుంకుతూ ఉంటుంది. ఇప్పుడు కూసం విడిచే స్టేజ్లో ఉంది కేసీఆర్ గారి పార్టీ. ఆ కూసం ఒకసారి ఇడిచి మళ్ళీ శక్తివంతమైంది అనుకో, అంటే కూసం విడవడం అంటే ఏంటంటే పనికి మాలిన ఈ అవకాశవాదులను వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరినీ వదిలించుకోవాలి. ఎంత తొందరగా వాళ్ళు పార్టీని వదిలితే ఆ పార్టీకి అంత ఆరోగ్యకరమైన ఉద్యమ రక్తం వస్తుంది, వేడి రక్తం వస్తుంది, యువత వస్తారు, యువకులు వస్తారు. కేసీఆర్ వ్యూహంలో ఇవన్నీ భాగమవుతాయి. తొందరగా పోతేనే బెటర్ అని నేను అనుకుంటున్నా. పోయే వాళ్ళంతా ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు. లోక్సభ ఎన్నికల తర్వాత అసలుకి ఖాళీ అయిపోద్ది పార్టీ పూర్తిగా అంటున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాదు, ముందే ఖాళీ అవుతుంది. కానీ నేను కూడా అదే అంటున్నా, వీళ్ళంతా పోవాలి. పోతే ప్రజలకు కూడా అర్థమవుతుంది వాళ్ళు గెలిపించుకున్న వాళ్ళు ఎట్లా అవకాశవాదులైనలు ఎట్లా పోతున్నారు అర్థమవుతుంది. వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. అర్థమైతే కొంత ప్రజల్లో మార్పు వస్తే కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ కూడా బీఆర్ఎస్కి రావచ్చు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ 6 నెలల్లో తిరిగి అధికారం చేజిక్కించుకుంటుంది, ఖచ్చితంగా సీఎం అవుతారు మళ్ళీ కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ వ్యూహశక్తి ఆ రకంగా ఆలోచించదు. కేసీఆర్ నాకు తెలుసు ఆయన ఎట్లా ఆలోచిస్తాడు ఏందనేది. ఆయన 5 ఏళ్ళ దాకా ఓర్చుకుంటాడమ్మ, మళ్ళీ ఎలక్షన్ల దాకా ఓపిక పడతాడు. వీళ్ళందరినీ ఎంతమంది అయితే పోతారో 20 మంది పోతారా 25 మంది పోతారా ఉన్న వాళ్ళతోనే ఆయన పార్టీని పునర్నిర్మాణం చేస్తాడు తప్ప రేవంత్ రెడ్డిని కూలగొట్టడానికి దించేయడానికి ఆయన ఎటువంటి ప్రయత్నం కూడా చేయడు. ఎవరైనా చేయాలన్నా కూడా వాళ్ళని తిడతాడు. ఆ పనులు చేయాల్సిన ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటాడని నేను అనుకుంటున్నా. కాబట్టి అట్లాంటిది అయితే ఏమి జరగదు. మీరు ఇందాక అన్నారు భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టినందుకు ఏమైనా నష్టం జరిగిందా అని. పెద్దగా ఉండదమ్మా, అది 0.5% ఉంటే ఉండొచ్చు. ఎవరన్నా ఆ కోపంతో తెలంగాణ ఉద్యమకారులను వదిలేయడమే కాదు తెలంగాణను కూడా వదిలేసిండు అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి వీళ్ళంతా ప్రచారం చేశారో అది నమ్మి కొంతమంది 0.5% ఓట్లు తగ్గడానికి అదేమన్నా కారణమైతే కావచ్చు. కానీ అది ఒక మంచి ఉద్దేశంతో చేశాడమ్మా. ఇప్పుడు భారతదేశంలో ఒక మంచి రాజకీయ నాయకుడు లేనప్పుడు, అంటే చాలామంది మోడీని మంచి రాజకీయ నాయకునిగా చూపెడతాడు, కానీ నేను 5 మార్క్స్ కూడా ఇవ్వను మోడీకి. నరేంద్ర మోడీకి 5 మార్కులు కూడా అయ్యారు. పైకి కనిపించే నరేంద్ర మోడీ వేరు,
లోపల ఉన్న నరేంద్ర మోడీ వేరు. కనీసం కేసీఆర్కు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నది, ఒక అల్లుడు ఉన్నాడు. కానీ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్కి ఈ దేశంలో ఉన్న ధనవంతులంతా వాళ్ళ కుటుంబమే. వాళ్ళ కోసం ఊడ్చిపెడుతున్నాడు దేశ సంపదను. అదాని ఎట్లేదు నరేంద్ర మోడీ సపోర్ట్ లేకుండా ఎదుగుతాడా? తర్వాత మతతత్వాన్ని రెచ్చగొట్టడం ఏందనం. ఇప్పుడు నవేడేస్ నిన్న ఇవాళ ఒక వీడియో ట్రోల్ అవుతున్నది. పాకిస్తాన్లో ఎవరో అమ్మాయిలను బట్టలు ఇప్పుకో వాళ్ళను నీచంగా చూస్తున్నట్టుగా. అయితే అందులో ముస్లిమ్స్ ఉన్నట్టుగా వేషధారణ ఉంది. అది పాకిస్తానా, ఇండియానా, ఆఫ్ఘనిస్తానా అక్కడ ఏం లేదు. ఇటువంటి వీడియోస్ బీజేపీ వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తారు? అమ్మాయిలను నేకెడ్గా చూపెట్టిన సన్నివేశాలను బ్లర్ చేయకుండా కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంత ఉద్రేకాన్ని, ఆవేశాన్ని రెచ్చగొడతా ఉంది ముస్లింలకు వ్యతిరేకంగా. ముస్లింలు ఎక్కువ ఉన్న దేశం భారతదేశమే. పాకిస్తాన్ ముస్లిం దేశమే, కానీ ప్రపంచంలో ముస్లింలు ఎక్కువ ఉన్న దేశం భారతదేశం. 15% పాపులేషన్ ఉంది ఓవరాల్ చూసినప్పుడు. అటువంటి వీళ్ళు భారత పౌరులు కాదా? వాళ్ళు ఓటైనంత మాత్రాన వాళ్ళని పరిపాలించే అధికారం మోడీకి లేదా? ఎందుకు వాళ్ళ పట్ల రెచ్చగొట్టడం? పోనీ వీళ్ళు ఏం చేశారు మణిపూర్లో? వీళ్ళు క్రిస్టియన్ అమ్మాయిలను బట్టలు ఇప్పించారు కదా. ఈ మతతత్వాన్ని రెచ్చగొట్టేవాడు ఎప్పుడో ఒక 100 ఏళ్ల కింద ఈ దేశాన్ని పాలించుంటే బాగుండేదేమో. మధ్యయుగాల నాటి ఆ ముష్కర స్వభావం ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు ఈ దేశాన్ని అధోగతి పట్టిస్తాడే తప్ప ఆర్థికంగా ఎదిగితే ఏమొస్తుంది? ఇప్పుడు ఇవాళ దేశం, ప్రపంచంలోనే మన దేశం 5వ ఆర్థిక వ్యవస్థ. నువ్వు 5 నువ్వు 1 చేయి, 2 చేయి, కానీ సంస్కారం లేకపోతే ఆ డబ్బంతా ఏమవుతుంది? ఏ సంస్కృతిని మీరు పోషిస్తున్నారు? కాలం చెల్లిన సంస్కృతి ప్రతినిధిగా పెద్ద కుటుంబాన్ని వెనుకబెట్టుకొని మాది కుటుంబ పార్టీ కాదంటే ఎవరు నమ్ముతాడు? నీ కుటుంబంలో కవిత ఎంత ఎదిగిందో, కేటీఆర్ ఎంత ఎదిగిండో ప్రజలకు తెలుసు. కానీ అదానీ ఎంత ఎదిగిండో మొత్తం ప్రపంచానికి తెలుసు. ప్రపంచంలోనే 2వ కుబేరునిగా ఎదిగిన అదానీకి నువ్వు చేసింది ఏంది? అంటే ఈ దేశాన్ని దేవుడు కాపాడుతాడా లేకుంటే ఈ పంచభూతాలు కాపాడుతాయో నాకు తెలియదు, కానీ మొత్తం 21st సెంచరీలో అధోగతి పాలవుతుంది. అయితే సార్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి కోసమే కవితను అరెస్ట్ చేశారంటున్నారు ఇప్పుడు. కానీ ఒకప్పుడేమో కేసీఆర్ టార్గెట్గా కవితని అరెస్ట్ చేస్తారు అన్నారు. దీంట్లో నిజం ఎంత అసలుకి? ఎందుకు కవితను అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయడం వరకు నిజంగానే ఆవిడ ఖచ్చితంగా అవినీతి చేసిందంటారా? చేస్తే ఎందుకు ఇంతవరకు నిరూపించలేకపోయారు? అవినీతికి ఆమె పాల్పడి ఉంటే మొదటిసారి అరెస్ట్ చేయాలి. తర్వాత ఆధారాలు కూడా లేవని చెప్పారు. అప్పుడు చాలాసార్లు ఎంక్వైరీ చేశారు. ఆమె ఫోన్లు దాచేసిందని చెప్పారు. ఫోన్లని తీసుకుపోయి ఇచ్చిన తర్వాత కూడా ఏ ఆధారం దొరకలేదు వాళ్ళకి. అయితే అప్పుడు అరెస్ట్ చేయకపోవడానికి, హంగామా చేయడానికి ఒక కారణం ఉంది. చాలా హంగామా చేసి అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఏ హంగామా లేకుండా వచ్చి అరెస్ట్ చేశారు. రెండిటికి కారణాలు ఉన్నాయి. రెండిటిలో కూడా బీజేపీ ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, చాలామందికి ఇప్పటికీ అర్థం కానిది, కేసీఆర్ని ఓడించింది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ పార్టీని మట్టి కలిపింది బీజేపీ. చాలా పెద్ద కుట్ర జరిగింది ఎలక్షన్స్ ముందు. చాలా వరకు మాలాంటి వాళ్ళకు కూడా ఎలక్షన్స్ అయ్యేదాకా అర్థం కాలేదు ఆ కుట్ర. ఈ కుట్ర ఢిల్లీలో మోడీ గారి నివాసంలో జరిగిన కుట్ర ఇది. ఈ కుట్ర ఏంటంటే, మనం ఎట్లాగూ కేసీఆర్ని ఓడించలేకపోతున్నాం, కేసీఆర్ రావద్దు. భారతదేశ రాజకీయాలలో కాంగ్రెస్ కంటే కూడా మోడీకి భయం పట్టుకున్నది కేసీఆర్ వల్ల. ఎందుకు అంటే, ఒకటి, కేసీఆర్ లొంగేవాడు కాదు. ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని నడిపించే బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టాడు. ఎన్ని ఒత్తిళ్ళు వాళ్ళు తెచ్చినా కూడా ఆయన వినలేదు. అదానీ అనేటువంటి తెలంగాణ భూభాగంలో అడుగు పెట్టనీయలేదు 9.5 సంవత్సరాలు. ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగి భంగపడ్డారు. సో మోడీకి పంటి కింద రాయిలాగా కేసీఆర్ అయిండు సెకండ్ టర్మ్ అంతా. సో ఆయన ఇక్కడితో ఆగకుండా ఏం చేస్తున్నాడు? ఎల్లలు దాటిపోతున్నాడు, తెలంగాణ బార్డర్ దాటిపోతున్నాడు. ఆంధ్రలో కమిటీ వేశాడు, మహారాష్ట్రలో పోయి, మహారాష్ట్రలో ఆ రోజున్న వేవ్ చూస్తే నిజంగానే తెలంగాణ ఎలక్షన్ ముందు రాక మహారాష్ట్ర ఎలక్షన్ ముందు వచ్చి ఉంటే 15-20 ఎమ్మెల్యే సీట్లు గెలిచేవాడు, 2-3 పార్లమెంట్ సీట్లు గెలిచేవాడు. తెలంగాణ జనం అంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళే కాకుండా మహారాష్ట్ర వాళ్ళు కూడా సెకండ్ పొజిషన్లో ఉన్న క్యాడర్ కూడా వచ్చి జాయిన్ అయింది అన్ని పార్టీల నుంచి. తర్వాత ఎక్కడ గిరిధర్ గోమాంగో ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి, ఆయన వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే మొత్తం దేశం అంతా కూడా కదలికి వస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఇక్కడ చేసిన మంచి పనులను 4 పేజీలు 8 పేజీల లోకల్ లాంగ్వేజ్లో, మరాఠీలో,
బెంగాలీలో, గుజరాతీ భాషలో, దేశమంతా కూడా అన్ని భాషలలో న్యూస్ పేపర్స్లలో ప్రచారం చేశాడు. సో ఒక ఆశాకిరణంలాగా దేశ ప్రజలకు కేసీఆర్ కనబడుతున్నాడు. తెలిసిన శత్రువు రాహుల్ గాంధీ, ఆయన కొట్టడం చాలా ఈజీ మోడీకి. అసలు ఆయన శత్రువే కాదు. మోడీ స్థాయికి ఎదగాలంటే కూడా రాహుల్ గాంధీకి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికి కూడా ఆయన ఇంకా ట్రైనింగ్ అవుతున్నాడు అని చెప్తున్నాడు కదా, లెర్నర్, ఈజ్ ఎ లెర్నర్. కాబట్టి ఒక బలమైన శత్రువు లేడు మోడీకి. కేసీఆర్ గారు ఎమర్జ్ అవుతున్నాడు. అంటే మోడీకి ఎంత శక్తి ఉంటుంది అంటే విత్తనంలో ఒక మహావృక్షాన్ని చూడగలుగుతాడు ఆయన. అందుకే కేసీఆర్ని ఎట్లా కొట్టాలి, ఆయన్ని తెలంగాణకే పరిమితం చేయాలి. తెలంగాణలో కూడా అధికారాన్ని దెబ్బ కొడితే ఎక్కడ కూడా ఆయనకి ఏమి ఉండదు. ముఖాముఖి పోటీలు ఉంటేనే కేసీఆర్ ఓడిపోతాడు. ఎప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు ఏమైందంటే ట్రయాంగిల్ ఫైట్ ఉంటే మళ్ళీ వాళ్ళు యాంటీ ఇన్కంబెన్సీని ఓవర్కమ్ అవుతారు. ట్రయాంగిల్ ఫైట్ లేకుండా చూడాలి. చాలా కేర్ఫుల్గా ఏం చేశాడంటే బీజేపీ కొద్దిగా బలం ఉండి బీజేపీ బీఆర్ఎస్కి ఎక్కడైతే పోటీ ఉన్న స్థానాలున్నాయో ఆడ వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉందో బీజేపీ లేకుండా, అంటే తెలంగాణలో కనీసం ఒక 70-75-80 స్థానాలలో బీజేపీ లేదు. బీజేపీ ఉనికి లేదు. ఒకవేళ ఎక్కడన్నా కూడా ఒక 5,000 ఓట్లు 3,000 ఓట్లకు పరిమితమై ఉన్నారు. ఎక్కడైతే బీజేపీ కొంత బలం ఉందో అక్కడ కొంత ప్రయత్నం చేశారు. ఒక 25-35 సీట్లు మనం గెలవాలి అని. ఆశ్చర్యం ఏంటంటే సిటీలో బీజేపీ కొంచెం బలంగా ఉంది కదా, ట్రయాంగిల్ ఫైట్లో టీఆర్ఎస్ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్కి వచ్చిన సీటు ఒకటి. మొత్తం ఎన్ని 29 సీట్లలో ఒక్క సీటు కాంగ్రెస్కి వచ్చింది. ఇక్కడ మల్లెడ్డి రంగారెడ్డి మొత్తం అయినాయి. సిటీ పెరిఫెరీలో ఉన్న మేడ్చల్ కానీ వికారాబాద్లో కానీ మొత్తం అయినాయి. ఎందుకు జరిగింది ఇట్లా అంటే ఇక్కడ బీజేపీ బలంగా ఉంది, ట్రయాంగిల్ ఫైట్ ఉంది, బీజేపీ గెలవాలనుకున్నది. బట్ కాంగ్రెస్ ట్రయాంగిల్ ఫైట్లో వెనుకబడ్డది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ లేదు. అక్కడ ట్రయాంగిల్ ఫైట్ అయితే కనుక మళ్ళీ టీఆర్ఎస్ గెలుస్తుంది. వాళ్ళకున్న 5,000 ఓట్లు 10,000 ఓట్లు ఒకవేళ బండి సంజయ్నే కనుక వాళ్ళు కంటిన్యూ చేసి ఉంటే బీఆర్ఎస్ ఇవాళ మంచి మెజార్టీతో లీడ్లో ఉండేది. అయితే ఒక దూకుడుగా పోతున్న ఒక అధ్యక్షుడిని ఉన్న పరంగా దించివేయడం అనేది అది ఆ పార్టీకి సూసైడల్. అయితే ఒక దూకుడుగా పోతున్న ఒక అధ్యక్షుడిని ఉన్న పరంగా దించివేయడం అనేది అది ఆ పార్టీకి సూసైడల్. అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మన ఎలక్షన్లతో పాటు ఇంకా 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. అలా 3 కాంగ్రెస్ చేతిలో ఉన్న ఛత్తీస్గఢ్తో సహా, కాంగ్రెస్ వస్తుంది అనుకున్న మధ్యప్రదేశ్తో సహా అన్ని వాళ్ళే గెలిచారు కదా. అంటే ఒక్క తెలంగాణ పోతే ఏమవుతుంది? కాంగ్రెస్ పెద్ద బలమైన శత్రువు కాదు కదా. కాబట్టి ఈ కుట్రతో ఏం చేశారంటే 3-4 నెలల ముందే సంజయ్ని దించేసి కేసీఆర్ను ఓడించడానికి కాంగ్రెస్ను గెలిపించారు. అయితే ఇక్కడ కవితను అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయింది అనే ఒక ప్రచారం. ఈ ప్రచారాన్ని ముస్లింలతో నమ్మించారు. ఒక్క ముస్లిం టీఆర్ఎస్ కోటేయలేదు బయట. ఇక్కడ ఓవైసీ చాలా కష్టపడాల్సి వచ్చింది కొన్ని 1-2 స్థానాలు గెలవడానికి. ఆయనకున్న 7 సీట్లలో కూడా ఒక 5 స్థానాలే మంచి మెజార్టీతో గెలిచాడు. అంటే ముస్లింలలో వర్టికల్ స్ప్లిట్ వచ్చింది. ఏది హైదరాబాద్లో రూరల్ తెలంగాణ మొత్తం ముస్లిమ్స్ వన్ సైడ్ కాంగ్రెస్కి వేశారు. దీనికి కారణం ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైందనే ప్రచారం. ఆ ప్రచారానికి బలమైన ఆధారం ఏంటి అంటే కవితను అరెస్ట్ చేయకపోవడం. అది ప్రధానమైంది. అంటే బండి సంజయ్ దించిందే కేసీఆర్ను ఓడించడానికి. యాక్చువల్ బయట ప్రచారం మాత్రం కేసీఆర్ని గెలిపించడానికి బండి సంజయ్ని దించారు. ఎక్కడ కూడా మనకు అటువంటి సిగ్నల్స్ బయట రాలేదు. ఎందుకు అని అంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది ఎక్కడ కాంగ్రెస్ బలహీనంగా ఉందో అక్కడ కాన్సన్ట్రేట్ చేసి గెలిచారు. ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉందో అక్కడ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదు. అయితే సిటీలో ఏంటంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయనే ఆశతోని గట్టిగా ఫైట్ ఇచ్చారు. అయితే ట్రయాంగిల్ ఫైట్లో టీఆర్ఎస్ బయటపడ్డది. బయట ట్రయాంగిల్ ఫైట్ లేదు, ముఖాముఖే. ఒక్క హైదరాబాద్ వదిలిపెడితే మీకు మొత్తం స్థానాల్లో కూడా ముఖాముఖి పోటీలే జరిగినాయి. కాంగ్రెస్ గెలిచిన కాడ బీజేపీకి 1000 ఓట్లు 2000 ఓట్లు కూడా రాలే. బీజేపీ గెలిచిన కాడ కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి. అవసరమైతే లాస్ట్ మినిట్లో టీఆర్ఎస్ ఓడించడానికి ఇటు ఓట్లు అటు ఓటు ఇట్లు పడ్డాయి. లాస్ట్ టైం కూడా మనం చూసాం. లాస్ట్ టైం కూడా మనం కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ను ఓడించాలని లక్ష్యం పెట్టుకొని మధుయాస్కి కానీ పొన్నం ప్రభాకర్ కానీ
వాళ్ళ వాళ్ళ శక్తికి అంతేనా? అంతకుముందు ఎలక్షన్లోనేమో వాళ్ళకి సెకండ్ వస్తారు, తర్వాత ఒక్కసారి వాళ్ళు థర్డ్ ప్లేస్కి ఎక్కడికో దిగజారిపోయారు. అరవింద్ని గెలిపించింది కాంగ్రెసే, ఇక్కడ బండి సంజయ్ని గెలిపించింది కాంగ్రెసే పోయిన ఎలక్షన్స్లో. 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో తెలంగాణను నాశనం చేసిన దానిలో ఎక్కువ భాగం కాంగ్రెస్ అయితే, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు నాన్ కోఆపరేషన్ ఇస్తూ తెలంగాణ కోసం నిలబడ్డ పార్టీని మట్టి కలపడానికి పావులు కదుపుతున్నది మోడీ. ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడంలో ఆయనకున్న లాభం ఏంటంటే, కేసీఆర్ తర్వాత మళ్ళీ కేజ్రీవాల్ ఆయనకు, ఒకవేళ కేజ్రీవాల్ ముందుండొచ్చు కూడా ఈ విషయంలో, బట్ ఆయనకి ఏంటంటే భారతదేశ రాజకీయాల్లో ఎప్పటికైనా వెలుగొందగలిగే క్యారెక్టర్ ఉన్నది కేజ్రీవాల్కి. సో ఢిల్లీని ఆయనను పొందబెట్టాలి. పార్లమెంట్ ఎలక్షన్స్, లోకల్ ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్, వీటిలలో ఆయనకి ఏం రాకుండా చేయాలి. ఇంతవరకు ఏ సీఎంని కూడా అధికారంలో ఉండగా అరెస్ట్ చేసింది లేదు. ఫస్ట్ టైం అరవింద్ కేజ్రీవాల్ని సీఎంగా ఉండగానే అరెస్ట్ చేశారు. అంటే సోరెన్ కూడా, సో హేమంత్ సోరెన్ కూడా సీఎం ఉన్నాడు. అవును, సోరెన్ కూడా సీఎం ఉండగానే అరెస్ట్ చేశారు. ముందు రాజీనామాలు చేసి తర్వాత అంటే రాజీనామా చేసింది ఎందుకు అంటే ఆయన ఇంకొక అతన్ని పెట్టాలి కదా, అందుకని చేశాడు. కేజ్రీవాల్ ఏమో ఇంకొక అతన్ని అపాయింట్ చేయలేదు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, ప్రజలందరికీ అర్థమవుతున్నది తనకు రాజకీయ ప్రత్యర్థులను పొందబెట్టడానికి మోడీ ఏ స్థాయికైనా విలువలను అంటగలుపుతాడు. ఎట్లా మంచి ప్రధానమంత్రి అవుతాడమ్మా ఆయన? దేని మీద గౌరవం లేదు ఆయనకు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టం మీద గౌరవం లేదు, గతంలో జరిగిన సాంప్రదాయాలు వేటి మీద గౌరవం లేదు. ఏదైనా దేనికైనా నేను తెగబడతాను అంటే, మోడీకి తెల్లగడ్డ ఉంది, మంచి బట్టలు వేసుకుంటాడు కాబట్టి మంచి ప్రధానమంత్రి అనుకోవాలా మనం? చాలా అసహ్యం అనిపిస్తున్నది. ఆయన టీవీలో ఆయన ముఖం కనబడితేనే నేను టీవీ పెట్టట్లేదు. ఇటు కవిత ఎపిసోడ్లో కూడా ప్రధానంగా సుకేష్ పేరు వినిపిస్తుంది. ఆయన ఆరోపణలు, ఆయన ఏంటంటే లేఖలు విడుదల చేయడం, తీహార్ జైలు నుంచి లేఖలు విడుదల చేసి వెల్కమ్ రండి కవిత అని చెప్పి పంపించడం, డబ్బా అంటే నెయ్యి డబ్బా రూపంలో మేము ఇట్లా డబ్బులు పంపించాను, నువ్వు చెప్పిన చోట పంపించాను, ఇట్లా లేఖలు రకరకాలుగా గతం నుంచి రిలీజ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కవిత ఎపిసోడ్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ కవిత అరెస్ట్ తర్వాత ఆయన ప్రతిరోజు లేఖలు రిలీజ్ చేయడం జరుగుతుంది. అసలు ఎవరు ఈయన, ఎందుకు కవిత నాకు వాడు ఎవడో తెలియదు. బట్ నేనేమంటున్నా అంటే, సుకేషో ఇంకోడో నోటి మాటలు చెప్పినంత మాత్రాన ఏ ఆధారాలు ఉండవు. హవాలాలు ఎట్లుంటుందమ్మా, హవాలాలు రిసిప్ట్లు ఇవ్వరు. ఇప్పుడు మన ఇంటికి వస్తాడు, డబ్బు తీసుకుపోతాడు, ఇక్కడ వీడికి డబ్బు ముట్టిందని మెసేజ్ పెడతాడు, వాళ్ళ డబ్బులు అక్కడ ఉంటాయి, వాడు తీసుకుపోయి ఆ డబ్బులు ఇస్తాడు. ఏ సాక్ష్యం ఉండదు. ఒకవేళ వాళ్ళు కావాలని ముందు కాన్స్పిరసీతో కనుక ట్రాప్ చేయాలనుకుంటే సీసీ కెమెరాలు అంటే ఫోన్ ద్వారా రికార్డ్ చేయడము, వాడి వెంట వచ్చిన వాడు రికార్డ్ చేయడము, ఏదైనా ఆధారాలు ఉంటే ఉంటాయి. కానీ దాన్ని రుజువు చేయడం కష్టం. ఎందుకంటే డబ్బులు ఇచ్చినట్టు కనబడుతుంది, ఎందుకు ఇచ్చినా అనేది తెలియదు కదా. నా భూమి అమ్ముతా అన్నాడు, నేను అడ్వాన్స్ ఇచ్చినాను కూడా చెప్పొచ్చు. అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా ఆర్థిక నేరాలు అనేటివి రుజువు కావు. ఇప్పుడు ఈడీ దాడి చేసేటి అని కూడా ఎకనామిక్ అఫెన్సెస్. కాబట్టి అది మన దగ్గర ఏంటంటే పేపర్లో వార్త రాగానే, టీవీలో చూడంగానే, సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసి ప్రచారం చేయంగానే ప్రజలు నమ్ముతారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ కేసులు ప్రూవ్ అయ్యి శిక్ష పడడం కాదు, ప్రజలను నమ్మించాలి. ఎందుకంటే తక్షణ ప్రయోజనాలు ఏంది ఎలక్షన్స్. ప్రజలు నమ్మి అసహించుకొని ఎలక్షన్లో ఓటేస్తారు. తర్వాత వాళ్ళకి శిక్ష పడుతుందా పడదా ఇదంతా ఈ 5 ఏళ్లకు 10 ఏళ్లకు కదా, కాలయాపన కదా. కాబట్టి దానివల్ల వాళ్ళకేం పెద్ద నష్టం లేదు. ఇంకా ఎన్నికల స్టంట్ అనుకోవచ్చు. ఇప్పుడు మనము ఎన్నో మ్యాట్రిమోనియల్ కేసులు, ఫ్యామిలీ కేసులల్లో ఒక అమ్మాయి వచ్చి భర్త మీద ఆరోపణ చేయగానే ప్రముఖ టీవీ ఛానళ్ళల్లో తీసుకొచ్చి ఆమెతో మాట్లాడిస్తారు, వాడిని బ్లేమ్ చేస్తారు ఆ భర్తను. సార్ ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి ఏంటి సార్? ఢిల్లీలో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అధికారంలో ఉండగానే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? జైలుకి వెళ్తే పరిపాలన ఎవరు చేస్తారు? జైలుకి వెళ్ళినా కూడా చేయొచ్చమ్మా, ఎందుకంటే ఫైల్స్ అన్ని జైలుకే వస్తాయి. ఎందుకంటే జైల్లో దోషిగా రుజువయ్యేదాకా అతను నిర్దోషి అని అన్నప్పుడు ఆయనను సీఎం పీఠా నుంచి తొలగించే అధికారం ఎవరికి ఉండదు. తనంతట తను రాజీనామా చేసి హేమంత్ సోరెన్ లాగా ఎవరినైనా నియమిస్తే తప్ప ఆయనను తీసేసే అధికారం ఎవరికి ఉండదు. ఆయన ఎక్కడుంటే అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని చేసుకోగలుగుతాడు. జైల్లో ఉండి కూడా తన పరిపాలన తను చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే, ఇక్కడ కవితను అరెస్ట్ చేయడము,
మేడిగడ్డను భూతద్దంలో పెట్టి చూపెట్టడం ద్వారా ఇక్కడ కేసీఆర్ని అవినీతిపరుడు అని చెప్పి ఒక ముద్ర వేసి ప్రజలకు దూరం చేసే ప్రయత్నం ఎట్లయితే చేశారో అక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్ను కూడా అవినీతిపరుడు అని చెప్పడానికి లేనిపోయిన ఆరోపణలన్నీ వెతికి చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని పాలసీ నిర్ణయాలను అవి అవినీతిగా చెప్పడానికి లేదు. ఒక క్యాబినెట్లో వాళ్ళంతా కూర్చొని ఒక నిర్ణయం చేస్తారు. అది ప్రజల మేలు కోసం చేసినా వాళ్ళ లాభం కోసం చేసినా కూడా సపరేట్ చేయడం కష్టం. ఇది అవినీతి కోసమే చేశారు అని అంటే ఎట్లుంటుంది అది? ఇప్పుడు క్యాబినెట్ అంతా కూర్చొని కాంట్రాక్టరు మనకు ఏదైతే వర్క్ ఇచ్చామో చాలా ఆలస్యం కావడం వల్ల, ఆలస్యానికి మనం కూడా కారణం కావడం వల్ల ఎక్స్పెండిచర్ పెరిగింది, దాన్ని రాటిఫై చేయాలి అని చెప్పి ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా 4,000 కోట్ల దాకా రాజశేఖర రెడ్డి గారు పెంచి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని బిల్లులు చెల్లించారు. ప్రతిదీ అనుమానంతోనే చూసి ఇది డబ్బులు ఆయన కోసమే చేసుకున్నాడు అని అంటే ఎట్లుంటుంది అది? అంటే జనం ఎట్లుంటారు అంటే నిజమే కావచ్చునేమో. వాళ్ళు ఎట్లయిపోయిందంటే ఏ ఆరోపణ చేసినా కూడా జనం నమ్మే పరిస్థితి వచ్చింది. కాబట్టి కేజ్రీవాల్ను కూడా ప్రజల్లో భ్రష్టు పట్టియాలి, ఢిల్లీలో ఆయన పీఠాన్ని కదిలియాలి. ఇప్పుడు పంజాబ్ హర్యానాకి ఎక్స్టెండ్ అయ్యండి ఆయన, రేపు భారతదేశానికి అంతా పోతాడు, మనకు ప్రధానమైన శత్రువుగా ముందుకు వస్తాడు. ఇట్లాంటివన్నీ కూడా మోడీ గారి మనసులో ఉన్నాయి. కాబట్టి అక్కడ హేమంత్ సోరెన్ కావచ్చు, ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇక్కడ కేసీఆర్ కవితలు కావచ్చు, ఆయన రాజకీయ ప్రత్యర్థులు లేకుండా మొత్తం తనకు అనుకూలంగా భారతదేశాన్ని, అంటే ఆయన స్లోగన్ ఉంది కదా, ఒకే దేశం, ఒకే ఓటు, ఒకే నాయకుడు, ఒకే పార్టీ, అన్నీ ఒకే అనే పేరుతోని భారతదేశాన్ని అంతా ఆర్ఎస్ఎస్కి అప్పచెప్పాలనేది మోడీ గారి ఆశయం. ఇక ఎదురు తిరుగుతున్న వాళ్ళందరినీ కూడా ఈ రకంగానే అణిచేస్తారు, అవసరమైతే వాళ్ళని జైళ్ళల్లో పెడతారు. ప్రజలే ఆలోచించాలి, మరి ఇటువంటి ప్రధానమంత్రి మనకు అవసరమా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద కుట్ర ఇంకోటి తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కంటే ముందు ఢిల్లీలో ఒక ప్రయత్నం చేశారు, ఒక 1 year ముందు. ఏమనంటే కేసీఆర్ను ఎదుర్కోవాలంటే అసలు ఇక్కడ తెలంగాణనే ఉనికిని డిస్టర్బ్ చేయాలనేది వాళ్ళు అనుకున్నది. దానికోసం ఏం చేశారు, ఐబీ అని వాళ్ళ పరిధిలో ఉండే ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళు సర్వేలు చేయించారు. సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ను చేసినట్టయితే ఈ హైదరాబాద్ తెలంగాణను రూపురేఖలు లేకుండా చేయొచ్చు. కాబట్టి దీన్ని సెకండ్ క్యాపిటల్ అని చెప్పేసి దీన్ని మళ్ళీ కేంద్రపాలిత ప్రాంతంగా చేసి ఢిల్లీని ఎట్లయితే కంట్రోల్లో పెట్టుకున్నారో ఈ హైదరాబాద్ను కూడా కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒక సర్వే చేశారు వాళ్ళు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలంగాణను ఉంచాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు హైదరాబాద్ను వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ కుట్రను రేవంత్ రెడ్డి ద్వారా అమలు చేయాలని చూస్తున్నాడు. అందుకే రేవంత్ రెడ్డి కూడా ఏం చేసిండు, ఇక్కడ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్నిటిని కూడా తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తాన్ని ఒకటి చేస్తున్నాడు ఆయన. అంటే పరిపాలన అంతా కూడా హైదరాబాద్లో ఉన్న ఈ స్థానిక పరిపాలన ఏవైతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో జరిగేదో ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీ కాకుండా బయట కూడా కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా ఒకటే పరిధిలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే కుట్రలో మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల తెలంగాణ అస్తిత్వమే దెబ్బతింటుంది. రేపు పార్లమెంట్లో ఇట్లాంటి ప్రశ్నించడానికి కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు తెలంగాణ టేకేదారుగా, కేర్ టేకర్గా మొదటి నుంచి నిలబడ్డది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఆ పార్టీ ఉనికే లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, గెలిపించిన ప్రజలు కావచ్చు, ఇంకా ఈ తెలంగాణకి ఎవరు దిక్కు? తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్లలోనే ఎటు కాకుండా అయిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కేసీఆర్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. కేసీఆర్ పని అయిపోయింది, ఇక మీదట రాజకీయాల్లో ఉండరు, ఆయన వచ్చినా ఎవరు అసలు చూడరు, ప్రజలు ఓటేయరు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. అంటే పాలనకి ఎక్స్పైరీ డేట్ ఉండదమ్మా. ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన గెలవచ్చు, రేపు మళ్ళీ కేసీఆర్ రావచ్చు. ఇది శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డి గారి సీట్ శాశ్వతం కాదు. అంటే ఈ ఎక్స్పైరీ డేట్ లైఫ్కి ఉంటుంది తప్ప అధికారానికి ఉండదు ఎక్స్పైరీ డేట్. ఇప్పుడు ఎన్నోసార్లు కరుణానిధి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయింది ఆయన 60s 60 కాలంలో.
బట్ మొన్నటి వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నోసార్లు ప్రమాణ స్వీకారం చేశాడు. అంటే ఒక్కసారి ఓడిపోతే ఎక్స్పైరీ డేట్ ఉంది అని అంటే మరి రెండోసారి వీళ్ళంతా మళ్ళీ ఎట్లా గెలిచారు? జయలలిత ఎన్నిసార్లు ఓడిపోయి గెలిచింది. కాబట్టి ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఎక్స్పైరీ డేట్ ఉందంటే అది మాట్లాడే నాయకుని అపరిపక్వత అనుకొని నవ్వుకుంటారు జనం. అట్లాంటి చిల్లర మాటలు మాట్లాడకపోవడం రేవంత్ రెడ్డికి మంచిది. అలాగే చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఇందాక మాటల్లో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కేసీఆర్ని నామరూపాలు లేకుండా చేసి బీజేపీతో అనుసంధానం అవుతున్నారు అని చెప్పి అర్థమవుతుంది మనకి. ఈయన ఏ పార్టీకి వర్క్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ మద్దతుగానా లేకపోతే బీజేపీకి మద్దతుగానా? అధికారం, డబ్బు రేవంత్ రెడ్డి గారికి కావాల్సిందే. ఓకే, ఇంకా రెండింటి కోసం ఆయన ఏదైనా చేస్తాడు. ఆయనకు కావాల్సిన ముఖ్యమంత్రి పదవి వచ్చింది, దాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఏ పార్టీ అవసరమైతే ఆ పార్టీని ఉపయోగించుకుంటాడు, ఏ పార్టీకి అవసరమైతే ఆ పార్టీకి పోతాడు. ఆయన కాంగ్రెస్లో ఏమన్నా ఒక 10 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో ఉన్న కాంగ్రెస్ పునాదులను గట్టి చేసిన వ్యక్తి ఆయన అవసరం కోసం టీడీపీ పోయిండు. టీడీపీ నామరూపాలు లేకుండా పోయిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు. రేపు కాంగ్రెస్ ఈయన స్థానాన్ని బలపరుస్తలేదు అని అనుకున్నప్పుడు, అభద్రతాభావం వచ్చినప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి లాంటి వాళ్ళంతా కూడా ఈయన పీఠాన్ని కదిలిస్తున్నారు అనుకున్నప్పుడు ఆయన మోడీ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా అవసరమైతే మళ్ళీ కేసీఆర్ సపోర్ట్కే రావచ్చు. ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే కన్విక్షన్స్ లేని వాళ్ళు రాజకీయాలలో ఎంత పెద్ద స్థానంలో ఉన్నా కూడా వాళ్ళు ఆ స్థానంలోనే ఉంటారని చెప్పుకోవడానికి లేదు. ఆయనకి ఏ కన్విక్షన్ అది? నిజంగానే తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఉద్యమకాలం అంతా ఆయన మాతో పాటు ఉండాలి. లేడు, ఎన్నడూ లేడు. ఆయన ఉద్యమాన్ని వ్యతిరేకించిన చంద్రబాబుతో ఉన్నాడు. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ నెరవేర్చాలి. మొదటి 100 రోజుల్లోనే ప్రజల్ని మోసం చేశాడు. ఆయన 6 గ్యారంటీలు అన్నాడు. అప్పుడు చెప్పిన 6 గ్యారంటీలు ఏంటి, ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏంటి? అవును, ఒక్క మహిళలకే 12 రకాలు పెట్టాడు ఆయన. 1, 2, 3 అని అలా నుంచో 2, 3 ఇచ్చేసి 6 గ్యారంటీలో 3 అమలు చేసిన అంటే పిచ్చోళ్ళ జనం. అంటే జనం లోపల సోయి లేనప్పుడు, అపరిపక్వత ఉన్నప్పుడు ఇటువంటి రాజకీయ నాయకులే రాజ్యం వెళ్తారు. ఇలా మనం వాళ్ళని తిట్టుకొని లాభం లేదు, రేవంత్ రెడ్డిని తిట్టుకొని లాభం లేదు. ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు అమెరికాలోనే చెప్పిండు, ఒక వీడియో క్లిప్ ఉంది. అంటే ప్రజలు మోసపోతూనే ఉంటారు, ఎప్పుడు నాయకులు వాళ్ళని మోసం చేస్తూనే ఉంటారు అని చెప్పి ఆయన చెప్పిన మాటలే ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే మీరు కూడా అదే చేస్తారంటే ఎవరైనా అదే చేస్తారు అన్నాడు. అసలు ఈ 6 గ్యారెంటీల గురించి మీరేమనుకుంటున్నారు? ఫ్రీ బస్ మొదటిగా అంటే ఒకటి ఏంటంటే ఇవి అసాధ్యమా అంటే సాధ్యమే, అసాధ్యమని నేను అన్నాను. కానీ దానికి కావాల్సిన వనరులను సమీకరించుకునే తెలివితేటలు, శక్తి ఉండాలి కదా. అది లేనప్పుడు అది అసాధ్యమే అవుతుంది. ఒకటేంటంటే బడ్జెట్ అంతా కూడా వాటికే పోయినట్టయితే ఇంకా కొత్తగా అభివృద్ధి అనేది ఉండదు. ఈ సంక్షేమానికి చాలా ఎక్కువ బడ్జెట్ ఇట్లా పెట్టినప్పుడు ఏమైందంటే అభివృద్ధి అనేది ఆగిపోతుంది. కేసీఆర్ గారు కూడా ఏం చేశారు, వాస్తవంగా కేసీఆర్ ఒక మంచి రాజనీతిజ్ఞత ఉన్న నాయకుడు. ఆయన ఆంధ్ర వాళ్ళు ఖజానా ఖాళీ చేసిందని చెప్పలేదు కదా. ఇప్పుడు 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ గుల్ల చేసిండ్లు, రూపాయి లేకుండా చేసిండ్లు అని చెప్పిండు ఆయన, చెప్పలేదు. ప్రజలకు ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించడానికి మనది రిచెస్ట్ స్టేట్ అని చెప్పాడు. ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించాడు. 59,000 కోట్లు ఉన్న బడ్జెట్ను 2 లక్షల కోట్లకు తీసుకుపోయాడు. 45-50 లక్షల మెట్రిక్ టన్నులు వండే పొలాలలో ఇవాళ దాదాపు 300 కోట్ల 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించారు. అంటే ఎక్కడ 45 కోట్ల నుంచి 45 లక్షల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల దాకా తీసుకుపోగలిగాడు. అంటే ఆయనకున్న ఆర్థిక వనరుల మీద పట్టు కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ, తెలంగాణ ప్రజల పట్ల ఉన్న ప్రేమ, తపన కానీ రేవంత్ రెడ్డి లోపల ఉంటే కనుక ఆయన సక్సెస్ అవుతాడు. ఇప్పటిదాకా ఆయన కనబడలేదు. బట్ ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన లోపల అది రావాలి. ఈ ప్రాంతం నన్ను నమ్మింది, నాకు అధికారాన్ని కట్టబెట్టింది, ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారు కాబట్టి నేను ముఖ్యమంత్రి అయినా, కాబట్టి ఏమైనా చేసి ప్రజలకు నేను ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అట్లా ఆలోచించినప్పుడు వనరులను ఎట్లా పెంచుకోవాలి, ఆర్థిక ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలి, కేసీఆర్ ఎట్లా పెంచిండు, 59,000 కోట్ల నుంచి 2 లక్షలకు పోయిండు కదా, మరి 2 లక్షల నుంచి 5 లక్షల కోట్లకు ఎందుకు తీసుకుపోకూడదు అని ఆలోచించినట్టయితే ఆయన దారులు దొరుకుతాయి. అవి అమలు చేస్తే ఆయన ఇంకా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉంటాడు. ఇక్కడ తెలంగాణలో ఎన్నికల తర్వాత, లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుంది లేదా హంగ్ వస్తుంది అని చెప్పి ఒక పక్కన బీజేపీ అంటుంది. మొన్న మధ్యన చూస్తే ఆయన గుజరాత్ లాగా
ఇక్కడ తెలంగాణని రోల్ మోడల్గా చెయ్యాలి అని చెప్పి మోదీ గురించి పొగుడుతూ రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? ఆయనే స్కీమ్ బి ఉంది ఆయనకు. వాళ్ళ కాంగ్రెస్లో కనుక ఎమ్మెల్యేలు విత్డ్రా చేసుకుంటే సపోర్టు, అప్పుడు ఏంటంటే తన బల నిరూపణ చేసుకోవాలనుకున్నప్పుడు మోడీ సపోర్ట్ తీసుకోవాలని. ఓకే. కాబట్టి ఎవరితో శత్రుత్వం అవసరం లేదు అనుకొని మోడీకి దగ్గర కావాలని చూస్తున్నాడు. దానికోసమే ఆయన అదానిని కూడా తన దగ్గర పెట్టుకున్నాడు. అదాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము, ఆయన పెట్టుబడులను తెలంగాణకు ఇన్వైట్ చేయడము, ఇదంతా కూడా ఏంటంటే నేను అన్నాను కదమ్మా, రేవంత్ రెడ్డికి ఆయన దృష్టి అంత ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠం మీద ఉంటుంది. అది కాపాడుకోవడానికి ఏం చేయాలనో అన్ని చేస్తాడు ఆయన. నిజంగా వచ్చే అవకాశం ఉందంటారా లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి? మనం అట్లా చెప్పడానికి లేదు. ప్రిడిక్షన్ వాళ్ళకు ఉన్నది 8 సీట్లే. అయితే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి అనేవాడు అసాధారణమైన వ్యక్తి. తను ఎవరు ఊహించని విధంగా ముఖ్యమంత్రి కావాలని ఆయన అనుకున్నాడు. ఆయన ఒక్కరికే నమ్మకం ఉండే ఆయన అనుకున్న సాధించాడు. ముఖ్యమంత్రిగా ఆ సీట్లోకి రావడం చాలా కష్టమైన పని. అది సాధించగలిగిన వాడికి దాన్ని కాపాడుకోవడం కష్టం కాదు. దానికోసం ఆయన ఏ పార్టీకైనా పోతాడు, ఏ పార్టీ సపోర్ట్ అయినా తీసుకుంటాడు. ఆయన దృష్టిని చూసినప్పుడు అది తప్పు కాదని కూడా నేనంట. రాజకీయాలకి అలా విలువ లేని రాజకీయ నాయకులు వచ్చినప్పుడు, రాజకీయాల పట్ల ప్రజల పట్ల ప్రేమ కమిట్మెంట్ లేనప్పుడు అదే లక్ష్యంగా ఉంటుంది కదా, పదవే లక్ష్యంగా ఉంటుంది. ఈ పాయింట్కి వస్తే మొన్న మధ్యన ఆయన వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ఎస్పెషల్లీ పేగులు మెడలో వేసుకొని తిరుగుతా 6 నెలల్లో అధికారం బీఆర్ఎస్కి వస్తుంది అని చెప్పి ఏదైతే చర్చ జరిగిందో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం చేజెక్కించుకుంటుంది, ఈ విషయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదే ఇట్లాంటి మాటలతోనే ఆయన బ్లేమ్ అవుతున్నాడు. అంటే ఒక చిల్లర గాళ్ళని ఉంటారు పబ్లిక్లో, వారికి ఏ బాధ్యత ఉండదు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటారు, వాళ్ళని ఎవరు గౌరవించారో ఎవరి దగ్గర కూడా రానివారు. అటువంటి వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి వినాల్సిన పరిస్థితి వచ్చిందే అని బాధ అనిపిస్తున్నారు. ముఖ్యమంత్రికి ఒక అత్యున్నతమైన స్థానం అది. గవర్నర్ తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అత్యున్నత స్థానం. మరి అటువంటి వ్యక్తి ఈ పండబెట్టి తొక్కుల్ని పేగులు మెడలో వేసుకుంటాం, ఇట్లాంటివన్నీ కూడా వాటి చిల్లర మాటలే అంటాం. ఆ చిల్లర మాటలు ప్రజలు మాట్లాడితే చిల్లర గాళ్ళు అంటాం. మరి ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమనాలి అంటే ఏమాత్రం ఉందాతనం లేకుండా అంత దౌర్భాగ్య పరిస్థితి అవసరం లేదు మా రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి మంచి భాష మాట్లాడగలుగుతాడు. సరే ఆయన ఇంగ్లీష్లో ప్రావీణ్యత లేకపోవచ్చు, కానీ ప్రతిపక్షాల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తను దిగజార్చుకుంటున్నాడు. ఆ మాటల వల్ల ఎటువంటి లాభం లేకపోగా మాలాంటి వాళ్ళ దృష్టిలో పల్చనైపోతాడు ఆయన. అదే జరుగుతుంది. అలాగే గేట్లు ఎత్తేసాము, గర్కి వాపసి అని చెప్పి ప్రధానంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మేము గేట్లు ఎత్తేసాము అని చెప్పి చెప్తుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ చూస్తే బీజేపీ లేదా కాంగ్రెస్ వైపే చూస్తుంది, లీడర్లు ఎస్పెషల్లీ. అయితే పరిస్థితి ఏంటి? మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచి అలాగే బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్లో చేరికలు ఉంటాయంటారా? లేదా బీఆర్ఎస్ చెప్పలేము, ఎందుకంటే ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారో మనకు తెలియదు, ఎవరెవరికి ఏమేమి లొసుగులు ఉన్నాయో తెలియదు. అంటే డబ్బు పరమావధిగా భావించే వాళ్ళు గెలవడానికి టీఆర్ఎస్ అయితే గెలవకపోవచ్చు, ఓడిపోయింది కదా, కాంగ్రెస్లో పోతే గెలవచ్చు అనుకునే వాళ్ళు. అంటే పదవి కాంక్ష, తర్వాత కూడబెట్టిన ఆస్తులను కాపాడుకోవడం, ఏమైనా ల్యాండ్ గ్రాబింగ్లు ఇట్లాంటివి చేసినట్టయితే అధికార పార్టీలో ఉంటే కేసులు రావు అని చెప్పి ఒక నమ్మకం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే వీళ్ళ దృష్టిలో కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం కావచ్చు, పార్టీ ఫిరాయింపులు ఉండకూడదని చెప్పినాయి చట్టాలు కావచ్చు, వీటి పట్ల గౌరవం ఉండదు వాళ్ళకి. నేను అందుకే బిగినింగ్లో చెప్పాను, అసలు ఈ 21వ శతాబ్దంలో వచ్చే నాయకత్వానికి ఏ విలువలు లేవు. డబ్బు, అధికారం, వాళ్ళ చేతిలో మంచి పదవులు, ఇవి తప్ప ఇంకా వాళ్ళకి వేరే ధ్యాస ఉండదు, వేరే యావ ఉండదు వాళ్ళకి. రేవంత్ రెడ్డి కూడా అందులో ఒక భాగమే, మన నరేంద్ర మోడీ కూడా అందులో ఒక భాగమే. ఫైనల్గా కవిత ఎపిసోడ్ ఏమవుతుందంటారు? ఖచ్చితంగా ఈసారి కవిత బయటికి నిర్దోషిగా వచ్చే అవకాశం ఉందా? ఇప్పట్లో కవిత బయటకు వస్తుందంటారు అసలుకి? ఇప్పుడు ఆమె మీద ఎవిడెన్స్ ఏముంది అనేది తెలియదు మనకి. సిబిఐ దాన్ని, మన ఈడీ దాన్ని బయట పెట్టేదాకా ఏమైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దొరికిందా ఏంది అనేది తెలియదు. రెండవది, ఆ బెయిల్ ఇచ్చే వ్యక్తి జడ్జి మనస్తత్వం ఏంది, ఎందుకంటే డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది కోర్టులో. సరే, నేను న్యాయస్థానాల మీద నెగిటివ్ కామెంట్ చేయదలుచుకోలేదు.
బట్ ఇన్ఫ్లుయెన్స్కు లోన్ కాకుండా నిజాయితీగా ఉన్న జడ్జి ఆ బెయిల్ ఇచ్చే పొజిషన్లో ఉండే వ్యక్తి ఆయన ఎవరో మనకు తెలియదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కింది కోర్టులో ఫస్ట్ ప్రయత్నం చేయండి, అక్కడ బెయిల్ రాకపోతే హైకోర్టును అప్రోచ్ కండి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు రండి అన్నారు. ఈ పిటిషన్లు ఎవరెవరి దగ్గరికి వస్తాయో బెయిల్ అనేది డిస్క్రిప్షన్, న్యాయమూర్తికి ఉండే విచక్షణ. ఆ న్యాయమూర్తి ఆ విచక్షణను ఉపయోగించవచ్చు, ఉపయోగించకపోవచ్చు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే పోలీస్ కస్టడీకి అడుగుతారు, వారం రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అడుగుతారు. జడ్జి ఏమంటాడంటే నువ్వు వారం రోజులు పెట్టుకొని ఏం రాబట్టలేదు, ఇంకో వారం ఇస్తే మాత్రం ఏం రాబడతావు, నువ్వు నీ దగ్గర సత్తానే లేదు కదా, ఉండేది ఉంటే ఈ వారం రోజులనే నువ్వు తీసేవాడివి కదా, కాబట్టి అవసరం లేదు అని కట్ చేస్తారు. అటువంటి టైంలో వాళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు. తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసినాక కూడా బెయిల్ ఇచ్చేది ఉంటుంది, అది ఎవరు ఆపలేరు దాన్ని బెయిల్. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఛార్జ్షీట్ వేయకుండా దోషులను ఇంకా మేము పట్టుకోలేదు, ఇంకా విచారణ జరపలేదు అని చెప్పి ఈయనలకేళ్ళు నానుస్తున్నారు. సుప్రీంకోర్టు గతంలో చెప్పింది 90 రోజుల కంటే ఎక్కువ చేయకూడదు ఛార్జ్షీట్ వేయాలంటే. బట్ 90 రోజులు కాదు, 365 రోజులైనా కూడా ఛార్జ్షీట్ వేయట్లేదు. అంటే వీళ్ళకు నేను అందుకే పదే చెప్తున్నా, ఇప్పటి పాలకులకు వాళ్ళు ఏ పార్టీలన్నా కానివ్వండి, విలువలు లేవు. రాజకీయ విలువలే కాకుండా రాజ్యాంగాన్ని గౌరవించాలనే లక్షణం కూడా లేదు. అంబేద్కర్ లాంటి వాడు రాసిన రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అనుకూలంగా సవరణలు చేస్తూ మార్చుకుంటూ ఇవాళ ద్రోహం చేస్తున్నారు. లాస్ట్గా చూసుకున్నట్టయితే కేసీఆర్ ముద్ర చెరిపేసేందుకే మేడిగడ్డ అంశం వచ్చింది. మేడిగడ్డ కుంగుబాటు గురించి కూడా దాన్ని ఇంతవరకు సరి చేయకుండా కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తుంది, రేవంత్ రెడ్డి జాప్యం చేస్తున్నారు అంటారు. ఇది నిజమే అంటారా? 100% నిజం. అది ఆయనకున్న ఇంటెన్షన్ కూడా అదే, కేసీఆర్ను ఒక దోషిగా బోన్లో నిలబెట్టాలి, మేడిగడ్డకు ఆయనే బాధ్యత వహించాలని. అయితే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు కాబట్టి నిజంగానే మేడిగడ్డలో ఏమైనా నిర్వహణ లోపాలు జరిగి ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు, ఎవరు వద్దన్నారు. బట్ ఊరికే కేసీఆర్ను బ్లేమ్ చేయడానికి ఇప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ కూడా చాలా ఆలస్యంగా, అది కూడా డ్యామ్ సేఫ్టీ అధికారులకు రాస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఏం ఆపింది, నేను 90 రోజుల పరిపాలనలో ఆ డ్యామ్ సేఫ్టీ వాళ్ళకు రాసే వరకు 90 రోజులు అయింది ముఖ్యమంత్రి అయ్యి. 90 రోజులలో ఎక్స్పర్ట్ కమిటీని వేయచ్చు కదా, వాళ్ళకే ఎందుకు రాయాలి? ప్రపంచంలోనే భారతదేశంలోనూ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు, జియోఫిజిసిస్టులు ఉన్నారు. ఎవరెవరైతే దానికి అవసరమో వాళ్ళని సెలెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేయొచ్చు కదా ఎక్స్పర్ట్ కమిటీని. సార్ చేయలేదు. మరి డ్యామ్ సేఫ్టీకి లెటర్ రాయడానికి 90 రోజుల టైం ఎందుకు తీసుకున్నాడు? అంటే అక్కడ నిర్మాణ లోపం, అది కేసీఆర్ చేసిన తప్పు కాదు, నాసిరకమైంది వాడలేదని చెప్పి రేపు ప్రూవ్ అవుతుంది. రేపు ప్రూవ్ అయినప్పుడు ఏంటంటే కేసీఆర్ మీద నేను చేసిన ఆరోపణలన్నీ కూడా తేలిపోతాయి. అయితే అది పార్లమెంట్ ఎన్నికల లోపు జరగవద్దు అనేది. అందుకే 100 రోజులు ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల దాకా మేడిగడ్డను ముట్టదలుచుకోలేదు వాళ్ళు. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి ఇక్కడ కూర్చొని పేపర్లలో ఉన్న వాటితో లీకులు చేసి కేసీఆర్ను బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు, కానీ మేడిగడ్డ దగ్గర పోయి తవ్వి చూస్తుండ్రా. ఇప్పుడు ఆడ 13-14 మీటర్ల లోతు ఈ సీకండ్ పైలు పునాదులు ఇవన్నీ ఉంటాయి రాఫ్ట్ కింద. ఒక్కనాడన్నా తట్టెడు మట్టి తీసి ఏం జరిగిందో, కుంగింది ఎందుకు కుంగింది, ఆడికి పోయి పరిశీలన జరిపారా? దానికి ఎంత టైం పడుతుంది? చేయలేదు. పోనీ వాటికి నీళ్లు రాకుండా అడ్డుకట్టేశారా? అది చేయలేదు. పోనీ వచ్చే నీళ్ళని ఆపి కాళేశ్వరం ద్వారా పంపింగ్ చేశారా పైకి? అది కూడా చేయలే. అన్నారం సుందిళ్ళని ఖాళీ చేయాలన్నప్పుడు ఖాళీ చేయడానికి కిందికి వదలవచ్చు, పైకి పంపింగ్ చేయొచ్చు. పైన రిజర్వాయర్లలో నీళ్ళే లేవు, ఎల్లంపల్లిలో లేవు, మిడ్ మానేర్లో లేవు. పైకి పంపింగ్ చేసుకొని ఆ నీళ్ళని కాపాడుకుంటే ఏమైంది? ఏది చేయలేదు. అంటే కేసీఆర్ను దోషిగా నిలబెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం. ప్రజలు కనుక వీళ్ళ అబద్ధ మాటలు అసత్యాలు చెప్తే నమ్మిళ్ళు అనుకోండి, ఈసారి కూడా కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడవు. ఒకవేళ విశ్వసించలేదు వీళ్ళ మాటల్ని, నాట్లేసుకున్నారు, పంటలు ఎండిపోతున్నాయి. ఇవాళ నాట్లేసుకుంటే పంటలు ఎండిపోవడానికి కూడా కేసీఆరే కారణమా లేదా రేవంత్ రెడ్డి కారణమా? ఇది ప్రజలు అర్థం చేసుకోగలిగితే కనీసం ఒక 5% పబ్లిక్ అన్నా ఆ చిత్తశుద్ధి వాళ్ళ లోపల వస్తే అనూహ్యంగా 7-8 స్థానాలైనా పార్లమెంట్లో మళ్ళీ కేసీఆర్ తెచ్చుకోగలుగుతాడు. రానున్న రోజుల్లో తెలంగాణ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మీరు చూస్తే ఖచ్చితంగా కేసీఆర్ ఉంటేనే తెలంగాణ బాగుంటుంది అంటున్నారు, కానీ బయట ఏమో కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఏమవుతుంది అంటే కేసీఆర్ ఒక్కడైనా తెలంగాణకి అంటున్నారు. అంటే దానికి మీరేమంటారు? నేనేమంటా అంటే చరిత్ర సాక్ష్యం.
ఇప్పుడు కేసీఆర్ లాంటి నాయకులు అరుదుగా మనకు లభిస్తారు. ఆయన లోపల నాకు నచ్చిన మంచి లక్షణాలు ఏంటంటే ఉద్యమం మొదలైనప్పటి నుంచి కూడా, అంటే ఉద్యమం మొదలు పెట్టడానికంటే కూడా ఒక 10 నెలల ముందు నుంచి తెలంగాణ ప్రతి సమస్యను అధ్యయనం చేశాడు ఆయన. అంటే అందరిలాగా పైన వినడము, పైన నిర్ణయాలకు రావడం కాకుండా ప్రతి సమస్యను చాలా డీప్గా లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసిండు ఆయన. ఒక్కొక్క ప్రాజెక్టు గురించి, గోదావరి ఎటు నడుస్తున్నది, ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురావాలి, పైనుంచి నీళ్ళు ఎందుకు వస్తలేవు, అంటే ఏ సమస్యను తీసుకున్నా, ఆయనే ఇరిగేషన్ ఇంజనీర్ కాదు, కానీ ఏ ఇంజనీర్కు రానంత అపారమైన అనుభవం, నాలెడ్జ్ ఆయనకు వచ్చింది. అట్లనే ప్రతి విషయం, ఉద్యోగుల సమస్యలు కావచ్చు, ఏది చూసినా కూడా. సో అంత లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి తెలంగాణలో ఇంకొకరు లేరు. ఇప్పుడు జయశంకర్ గారు కానీ మేము కానీ ఒక పర్టికులర్ ఫీల్డ్లో బాగా అధ్యయనం చేయగలిగినాం, కానీ అన్ని విషయాల మీద సమగ్రమైన అధ్యయనం చేసి ఒక దారితెన్ను ఏర్పాటు చేసింది కేసీఆర్. అది ప్రజల మీద ఎంతో ప్రేమ ఉంటే తప్ప అది కాదు. అది సరే, ప్రజల మీద ప్రేమ ఉంది, కుటుంబం మీద ప్రేమ ఉంది, కానీ ప్రజలకైతే చేశాడు కదా ఆయన. అంటే ఇంతగా అధ్యయనం చేసిన వ్యక్తి మాత్రమే ఏ సమస్యకైనా ఒక పరిష్కారాన్ని చూపెట్టగలుగుతాడు. ఆర్థిక వనరులను పెంచడానికి కానీ, ప్రతి ఒక్క సమస్యను అడ్రస్ చేయడంలో కానీ మనకి ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ కూడా చరిత్రలో కనబడాడు. ఎంతోమంది మంచి వాళ్ళు వచ్చారు, రామకృష్ణ హెగ్డే లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు, కానీ ఇంత లోతుగా ప్రజల సమస్యలను తెలుసుకొని, ప్రజల మనోభావాలను తెలుసుకొని, వాళ్ళ ఆశయాలను తెలుసుకొని దానికి తగ్గట్టుగా డిజైన్ చేసి 9.5 సంవత్సరాల్లో సమున్నతంగా తెలంగాణ నిలబెట్టగలిగాడు. ఇవాళ ఆయన చేసిన పనులను మంచి కావని ఓడగొట్టలేదు ఆయనను. ఎవరు అనరు ఆయన చేసిన పనులన్నీ తప్పే అని. కేవలం అవినీతి ఆరోపణలు, ఆయన కూడా అతి విశ్వాసం ఏదైతే పెట్టుకున్నాడో కొంతమంది ఎమ్మెల్యేల మీద. తర్వాత కేసీఆర్ చేసిన తప్పులలో అతిపెద్ద తప్పు ఏంటంటే పార్టీని అసలు లేకుండా చేశాడు ఆయన. టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అది ఎమ్మెల్యేలకు పరిమితం చేశాడు. ఒక్కొక్క వ్యక్తిని ఇద్దరిద్దరు వ్యక్తులను నమ్ముకున్నాడు ఆయన. అది తప్పది. అట్లా పార్టీని నిలబెట్టి ఉంటే కనుక ఆయన తెలుగుదేశం నుంచి వచ్చాడు. అద్భుతమైన నిర్మాణం ఉండేది తెలుగుదేశానికి. ఇప్పుడు పార్టీ లేక 2004లోనే టీఆర్ఎస్ పార్టీ ఖతమైంది తెలంగాణలో, 10 సీట్లకు పరిమితం అయిపోయింది. అయినా కూడా ఈనాటికి 20 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా గ్రామాన టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. అంటే బహుజనులు కానీ టీడీపీ కార్యకర్తలు ఓన్ చేసుకున్నారు ఆ పార్టీని. ఎందుకు అంటే ఆ పార్టీతో వాళ్ళకున్న అటువంటి రిలేషన్. కానీ కేసీఆర్ అట్లా చేయలేదు. లాస్ట్ 5 ఇయర్స్ అయితే అపాయింట్మెంట్స్లో ఎవరిని కలవలేదు, ఆయన పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ఇప్పటికైనా మళ్ళీ టీఆర్ఎస్ బతికి పట్టగట్టాలంటే పార్టీ ప్రక్షాళన జరగాలి. మీరు ఒక్క ముక్కలో ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క ముక్కలో ప్రజలకు చెప్పాలంటే ఇవాళ ఏ రాజకీయ నాయకుడినైనా తయారు చేస్తున్నది మీరే. మీ అజ్ఞానమే మన అధోగతికి కారణం. మీరు సోయి తెచ్చుకొని మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ముందు మీరు చైతన్యవంతులు కండి. ఈ తెలంగాణ ఎప్పుడు కాపాడుకోవాల్సింది ప్రజలే. ఆ ప్రజలే తెలంగాణకు నష్టం జరిగినప్పుడు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు, మంచి నాయకుడిని ఎన్నుకున్నారు. అప్పుడు ఈ ఎంతకాలం అయితే అజ్ఞానంతో ఉంటారో అంతకాలం అధోగతి పాలుగాక తప్పదు. రైట్ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు స్పెషల్ చిట్ చాట్. ఎస్పెషల్లీ తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, అలాగే దేశవ్యాప్తంగా రాజకీయాలు ఎలా ఉన్నాయి, మన రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు క్లియర్గా చెప్పారు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.